హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేచర్ బై హరిని. ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియోలు తీయక. ఇప్పుడు కూడా మేము తమ్నేల్ చూసింటారు, జమ్మలమడుగు నుంచి మహాకుంభమేళాకి అయితే వెళ్తున్నాం అనమాట. డే 1 ఇది. ఈ రోజంతా మేము జర్నీ హైదరాబాద్ వరకు చేయాలనుకున్నాం. మార్నింగ్ నుంచి బైక్ సర్వీసింగ్ అన్నీ చేపించాం. మేము వెళ్ళేది బైక్లో అనమాట. కుంభమేళాకి మామూలుగా అయితే ట్రైన్ అసలు లేవు అనమాట. టికెట్స్ దొరకడం లేదు అసలు. అందువలన మేము బైక్ ఎంచుకున్నాము. ఈ బైక్ని చిన్న సీసీ బైక్ కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి. బైక్ని మేము 11 గంటలకు ఖచ్చితంగా బయలుదేరామన్నమాట. ఈరోజు హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. ఇదే డే 1 అనమాట. బాయ్. క్షేమంగా వెళ్ళి కుంభమేళ దర్శనం చేసుకొని క్షేమంగా రండి. బాయ్ గాయ్స్. ఇప్పుడు వచ్చేసి మేము బయలుదేరినాం కుంభమేళా ప్రయాగ్రాజ్కి. ఇద్దరం వెళ్తున్నాం, నేను సీనన్న. ఎంతో ఆనందంగా ఉంది. మా జర్నీ ఫ్రీగా జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. మా ఊర్లో చెట్లు నాటుతున్నారు జమ్మలమడుగు వెళ్ళే రూట్లో. వీళ్ళు ఇప్పుడు మన జమ్మలమడుగు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి అనమాట. మధ్యాహ్నం అవుతుంది, ఈవినింగ్ కల్లా వెళ్ళాలి మనం. రాయలన్నను కలిసి వెళ్దాం అనుకున్నాం, కానీ రాయలన్న లేడు. ఇప్పుడు 100 పట్టించుకొని పోదాం అంతే. ఆలగడ్డ అటు సైడ్ వెళ్దాం. ఇది మైలేజ్ ఎంత వస్తుందో మనకు తెలియాలి కదా. ఇప్పుడు పెట్రోల్ బంక్ కాడికి మేము వెళ్ళాలి. పెట్రోల్ బంక్ ఈ బైక్ కొంచెం తక్కువనే వస్తుంది పెట్రోల్. గైస్, మేమైతే ఆలగడ్డ నుంచి నంద్యాల వెళ్ళే రూట్లో పెట్రోల్ ఒక స్టాప్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఒక 1000 రూపీస్కి అయితే పట్టిస్తున్నాం అనమాట. ఎన్ని లీటర్లు వస్తుందో పెట్రోల్. ఫస్ట్ పెట్రోల్ స్టాప్ మాది. ఎక్కడి నుంచి అంటే వీల్ ఆలగడ్డ నుంచి నంద్యాల వెళ్ళే రూట్లో ఫస్ట్ పెట్రోల్ బంక్ కాడ మేమైతే ఒక 1000 రూపీస్కి పెట్రోల్ అయితే వేయించామన్నమాట. ఇది మెడికల్ కాలేజ్ చూడండి. ఇలా గాయస్, కర్నూలుకి అయితే రీచ్ అయ్యానమాట. కర్నూలు ఊరు బయటకు వచ్చేసి కొంచెం రిలాక్స్గా టీ తాగుతున్నాం. దగ్గర 4 అవుతుంది టైము. 170 కిలోమీటర్స్ వచ్చాము అన్నమాట. 170 కిలోమీటర్లు. ఇంకా ఒక 200 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్కి. మేము ఇంకా భోజనం చేయలేదు అసలు మధ్యాహ్నంగా. జస్ట్ వాటరు, ఒక మజ్జిగ, ఇప్పుడు ఒక టీ అంతే. ఇప్పుడు ఇంకా 200 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు సాయంత్రం 4 అవుతుంది. ఇంకా టైం రాత్రి అవుతుందేమో మేము వెళ్ళడానికి హైదరాబాద్కి. సీనన్న ఓన్లీ ఒక 70-60 మధ్యలోనే వెళ్తున్నాడు స్పీడ్. అందుకు లేట్ అవుతుంది. మాకు స్పీడ్ ఏమవుతుంది అనుకున్నాం. అది విషయం. ఇక్కడి నుంచి అయితే నేను డ్రైవ్ చేస్తాను. ఓకే, పర్వాలేదు. గాయస్, చలో. ఇక్కడ నుంచి హైదరాబాద్ 200 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తాను అన్నమాట. కొంచెము
ఇవి ఉన్న వేస్ట్ అద్దాలు లూజ్ అయిపోయినాయి, కొంచెం వీల్ టైట్ చేసుకోవాలి మేము. ఉంటే కొంచెం ఫ్రీ బాగుంటుంది. ఓకే, రికార్డ్లోనే ఉంది. హలో రోహిత్ భాయ్. సరే, ఓకే ఓకే. హైదరాబాద్లో రూమ్ కోసం చిన్న ఫోన్లు చేస్తున్నాడు. ఓకే, ఇప్పటికి మేము 180 కిలోమీటర్లు జర్నీ చేసినాం. ఇంకా దగ్గర ఉంది 1600లో ఒక 200 పోతే 1400 కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి మనం. సీనన్న సగం, నేను సగం. నేనైతే 70 తగ్గకుండా డ్రైవ్ చేస్తాను అనమాట. సీనన్న మైలేజ్ కోసం చూసినాడు. నేను ఇక్కడి నుంచి నాకు మైలేజ్ రాదు. ఇక్కడి నుంచి కృష్ణానది అన్నమాట. అక్కడ కోట కూడా ఉంది ఒకటి. మొత్తం నీళ్ళే లేవు కృష్ణానదిలో. ఈ కృష్ణానది ఇక్కడ సగం వరకు తెలంగాణ, సగం వరకు ఆంధ్రప్రదేశ్ వస్తుంది. వచ్చేసి 70 అట్లా కొడుతున్నాను. జడ్చర్ల కల్లా 6 కల్లా జడ్చర్లో ఉండాలి. 8 కల్లా వీళ్ళు హైదరాబాద్, 8 కల్లా హైదరాబాద్లో ఉంటే వీళ్ళు ఏదైనా డార్మెటరీస్ తీసుకోవచ్చు, లేదా సీనన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరైనా ఉండొచ్చు అన్నమాట. మేం తినలేదు, అసలు తినకుండానే డ్రైవ్ చేస్తున్నాను నేనైతే. సీనన్న తినలేదు, నేను మధ్యాహ్నం ఏం తినలే. ఇంటికాడ తినిందే అంతే. నేను మామూలుగానే 2 పూటలు మార్నింగ్ చేస్తే ఈవినింగ్ చపాతీతో ముగించేస్తాను నా డిన్నరు. ఈ అద్దాలు కూడా కొంచెం ఇబ్బందిగా పెడుతున్నాయి, హైదరాబాద్లో బిగించుకోవాలి. 80 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నా. అదే ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు హైదరాబాద్. అదే ఇది సచినకోడి మాదిరి పడుతుంది ఇది. అట్లానే ఉండు స్వామి. అదే 160 కిలోమీటర్లు ఉంది. ఎగ్జాక్ట్ అంటే 9 అవుతుంది. అది ఊరు బయటికి, అది హైదరాబాద్లో సెంటర్లోకి మనం ట్రాఫిక్ అదంతా మనసులో పెట్టుకుంటే ఎక్కువనే ఉంటుంది టైము. పొల్యూషన్ చెయ్యాలి మనం కూడా. గాయస్, ఇప్పుడు వచ్చేసి మేము జడ్చర్ల దగ్గర ఆగామన్నమాట. నాకే సౌండ్ అని అనిపిస్తుంది చెవులంబడి. చాలా రోజులు అయింది కదా జర్నీ చేయక. నేను వీళ్ళు బైక్లో ఇంత లాంగ్ జర్నీ చేయాలంటే కొంచెం కష్టమే, కానీ చేయడం తప్పదు. అయితే కష్టం. ఇప్పుడు వచ్చేసి జడ్చర్ల దగ్గర ఆగాం. కర్నూలులో ఆగిందే అక్కడ ఒక్కసారి బ్రేక్ తీసుకొని మళ్ళీ రెండవ బ్రేక్ వచ్చి జడ్చర్ల దగ్గర తీసుకున్నాం. జడ్చర్ల నుంచి డైరెక్ట్ హైదరాబాద్కు వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్లు ఉంది హైదరాబాదు. సీనన్న తోలుతున్నాడు. ఇదంతా సౌండ్స్ ఏమో ఎట్లా వస్తుంది వాయిస్. వాయిస్ మళ్ళా పెట్రోల్ సెకండ్ స్టాప్ తీసుకున్నాం మేము హైదరాబాద్ దగ్గరలో. 9.26 ml వచ్చినాయి, 9 లీటర్ల పాయింట్. సీనన్నే డ్రైవ్ చేస్తున్నాడు. ఈ సెకండ్ పాయింట్ ఫుల్ అయిందా గాయస్? మేమైతే హైదరాబాద్లోకి ఎంటర్ అయినాం. రింగ్ రోడ్డు దాటి కూడా దగ్గర 10 కిలోమీటర్లు వచ్చాం. మేము ఇప్పుడు వచ్చేసి సికింద్రాబాద్ అయితే వెళ్ళాలి అనమాట. సికింద్రాబాద్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు ఉంది. హైదరాబాద్ వచ్చేసి 9 కిలోమీటర్లు ఉంది. చూడండి బోర్డు. కొంచెం అదే, ఎందుకంటే ఇట్స్ మేము వీలైనంత దూరం వెళ్ళాలన్నమాట. అందుకు మేము సికింద్రాబాద్ ఎంచుకున్నాం. గాయ్స్, ఇది తెలంగాణ సచివాలయం చూడండి ఎలా ఉందో, మెరుస్తుంది. లేజర్ షో ఉంది లోపల. ఇదే ట్యాంక్ బండ్. అదే ఇప్పుడే మేమైతే రూమ్కి అయితే వచ్చేసాము. అమ్మయ్య అనిపించింది. దీనికి అయితే ఫ్యాన్ కూడా అట్లయితే ఉంది, గోడలు అట్లయితే ఉన్నాయి. 500 బాదినాడు.
ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆపోజిట్ సికింద్రాబాద్కి వచ్చి మేము తీసుకున్నాం 500. డబ్బా అదే మొత్తం లైట్లు ఏం లేదంటే పెద్దగా బాగాలేదు, కానీ రాత్రికి ఉండడానికి బెస్ట్. ఓల్డ్ టీవీ అది విషయము అయితే 10 అయింది. అంటే రూమ్ కూడా ఎత్తుకోవడానికి మాకు అర్ధగంట పట్టింది. 2 చూసాము డార్మెటరీస్ కూడా, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. కానీ పర్సనల్ థింగ్స్ మా దగ్గర డ్రోను చాలా ఎక్కువ ఉంటాయి కదా ఎక్విప్మెంట్, దానికోసం మేము డబ్బులు పెట్టి ఎక్కువ పెట్టి తీసుకున్నాం 500. బయటికి పోయి భోజనం చేసేద్దాం, వెళ్దాం మనం. తర్వాత గుడ్ నైట్ చెప్పి పడుకుందాం. వచ్చాము అనమాట తిన్నికి, తింటున్నాం. ఏదో మజ్జిగ కాదు, ఏదో లిక్విడ్ మాదిరి ఉంది, చెత్త ఉంది. నాకైతే ఆకలి మీద వెళ్ళిపోతుంది. ఇప్పుడే తినేసి రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇది మెట్రో చూడండి, సాయి లాడ్జ్ అంట, సాయి లాడ్జ్. ఓకే, దీంతోనే మనం వెళ్దాం, ఇంకా పోయి నిద్రపోవాలి. ఈరోజు వచ్చేసి దగ్గర 400 కిలోమీటర్లు అయితే జర్నీ చేశాను అనమాట కుంభమేళ ప్రయాగరాజ్కి. ఇంకా 1100 కిలోమీటర్లు ఉంది దగ్గర. రేపు 500 రీచ్ కావాలి మేము, అంటే నాగ్పూర్ దగ్గరికి డే 2లో అక్కడ మేము స్టే చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి 11 అవుతుంది, ఇంకా మేము నిద్రపోలేదు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అయితే బైక్ జర్నీ ఏదోలే అనుకున్నాను, ఈజీగా తీసుకున్నాను, కానీ చాలా కష్టం. కానీ ఐ విల్ మేనేజ్ చేస్తున్నాం, ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి. మామూలుగా అయితే బ్యాక్ అయితే వాసిపోతుంది. ఓకే గైస్, మాకు చాలా కష్టపడి ఈ వీడియో తీస్తున్నాను. అక్కడ ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నా కుంభమేళ డే 1 ఈ రోజుతో కంప్లీట్ అన్నమాట. మేము జమ్మలమడుగు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మేమైతే స్టే చేస్తున్నాం, రూమ్కి 500. ఓకే ఫ్రెండ్స్, అందరికి గుడ్ నైట్.